నిజాం సాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని పురాతన జలాశయం. దీనిని గోదావరికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించారు. ఇది కామారెడ్డి జిల్లాలో నిర్మితమైన చారిత్రాత్మక రిజర్వాయర్. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల తాగునీటి అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన ఆధారం. ఈ ప్రాజెక్టును నిజాం పాలనలో కట్టించినందుకు దీనికి నిజాం సాగర్గా నామకరణం చేశారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు. ఈ రిజర్వాయర్ ఇంజనీర్గా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పనిచేశారు. ఆయన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయడమే కాకుండా తన ఆయంలో మరెన్నో నీటిపారుదల ప్రాజెక్టులను రూపకల్పన చేసిన కారణంగా దక్కన్ నీటిపారుదల రంగంలో నవాజ్ జంగ్ అపర భగీరథుడుగా పేరు పొందారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ 1876 జూలై 11న హైదరాబాద్ దక్కన్లో జన్మించారు. అతను తన ప్రాథమిక ఉన్నత విద్యను గ్రామర్ స్కూల్లో అభ్యసించాడు. ఆయన ఆధ్వర్యంలో రోడ్లు, వంతెనలు, మరెన్నో చారిత్రాత్మక భవనాలు నిర్మితమయ్యాయి. వాటిలో ముఖ్యమైనది నిజాం సాగర్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ ప్రాజెక్టు ఒకప్పుడు దేశంలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. ఈ జలాశయాన్ని దాదాపు 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంతో అప్పటి హైదరాబాద్ సామ్రాజ్యంలో నిజామాబాద్ జిల్లా అత్యంత ధనిక జిల్లాగా అవతరించింది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూమికి నీరు అందించడం, నీటి ఎద్దడిని తొలగించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి హైదరాబాద్ నిజాం ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక జాతికి అంకితం చేశారు. దాదాపు 29.7 టీఎంసీల సామర్థ్యం, అంటే 724.9 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఇందులో నిల్వ చేసుకోవచ్చు. సుమారు 2,75,000 ఎకరాలకు నీటిని అందిస్తున్న నిజాం సాగర్ డ్యాం ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి అత్యున్నత ఉదాహరణగా నిలిచింది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఈ ప్రాంత వ్యవసాయంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న, ఇతర పంటలను ఎక్కువగా సాగు చేసేవారు. ఈ ఆనకట్ట నిర్మాణం తర్వాత ఇక్కడి సాగులో ఆయా పంటల ఉత్పత్తి అసాధారణంగా పెరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో వ్యవసాయ భూమికి నీటి సరఫరా చేయడమే కాకుండా హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటికి కూడా ముఖ్యమైన వనరుగా నిలిచింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఫలితంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. వేలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దూరదృష్టి కారణంగా ఈ ప్రాజెక్టును నిర్మించగలిగారు. అంతేకాదు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పితామహుడిగా దక్కన్ ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. నిజాం సాగర్ ఒక జలాశయం మాత్రమే కాదు, ఈ ఆనకట్ట కారణంగా ఈ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత ఏర్పడింది. జీవ వైవిధ్యం, అంటే బయోడైవర్సిటీకి మారుపేరుగా నిలిచింది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తుంటారు. అయితే ఈ జలాశయం వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నప్పటికీ కాలక్రమేణా మరమ్మతులకు గురయ్యింది. నిర్వహణ అవసరం కూడా పెరిగింది. దీంతో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఆధునీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. కానీ ఆచరణలో అవి ఏవీ కార్యరూపం దాల్చడం లేదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్టు సమాజ శ్రేయస్సు, సామరస్యానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తోంది.